కలకత్తా సిటీ రాత్రిపూట కూడా పడుకోదు. కానీ ఇందులో బెనర్జీ అనే ప్రాంతంలో హుగ్లీ నదికి అటువైపున ఒక బంగళా ఉంది. గడియారం యొక్క చిన్న ముళ్ళు ఒకటిపై వచ్చింది. అక్కడున్న నిర్మానుష్యం కనురెప్పాడకుండా ఆ రాత్రిపూట ఏకధాటిగా చూస్తూనే ఉంది. అర్ధరాత్రి సైకిల్పై వెళ్తున్న గాడికి అనుకోకుండా ఒకసారిగా ఏదో సందేహం వస్తుంది. కానీ అతను ఆ సైకిల్ని రోడ్డుపై ఆపలేడు. ఎందుకంటే వీధి కుక్కలు ఎప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ఇక కుక్కలంటే ఆ గాడికి ఎంతో భయం వేస్తూ ఉండేది. సైకిల్ నడుపుతూ ఉండగానే గాడికి ఒక పెద్ద బంగళా యొక్క నల్లటి గేటు కనిపిస్తుంది. ఇక అక్కడున్న కుక్కల కాటుకి బలి కావద్దని చెప్పేసి ఆయన వేగంగా సైకిల్ తొక్కాడు. ఇక ఆ సైకిల్ సరిగ్గా బంగ్లాలోకి వెళ్ళి ఆగింది. బంగ్లాకి తాళం వేసినందున గాడ్ లోపలికి వెళ్ళలేకపోయాడు. కానీ ఎవరూ లేకపోవడంతో అతనికి కలిసొచ్చింది. ఆ తర్వాత అతనికి పొదల్లో చూసేసరికి అతనికున్న సందేహం పోయింది. ఇక అతను బయటకు వెళ్ళడానికంటే ముందు సడన్గా బంగ్లా యొక్క తలుపుకున్న తాళం కింద పడిపోతుంది. ఆ గాడికి ఇదంతా వింతగా అనిపించింది. అతని తలుపుకి చెవులు పెట్టి వింటే అతనికి లోపల నుండి విచిత్రమైన శబ్దాలు అతనికి క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా గాడ్ లోపలికి వెళ్ళాడు. ఇక కొంచెం సేపటి తర్వాత అతని కేకలు బయట వినిపించాయి. కానీ నిర్మానుష్యమైన ఈ బంగ్లాలో అతని కేకలు ఎవరు వింటారని. ఒక మౌల్వీ తన కూతురు ఆయిషాతో పాటు ఈ బంగ్లాలో ఉండటానికి వచ్చారు. నిజానికి ఈ బంగ్లా యొక్క యజమాని ఒకప్పుడు ఈ మౌల్వీకి ఆత్మీయ మిత్రుడు. ఆ జమీందారు చనిపోయాక అతని పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయారు. కానీ వెళుతూ వెళుతూ మౌల్వీ కోసం ఈ బంగ్లా వదిలేసి వెళ్ళారు. చూడమ్మా, నువ్వు మొహం కడుక్కో, నేను తినడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. లేదు నాన్న, మీరు రెస్ట్ తీసుకోండి. భోజనం సంగతి నాకు వదిలేయండి. ఈ రోజు నేను ఎలాంటి బిర్యానీ చేస్తానంటే దాంతో పాటు మీరు వేళ్ళు కూడా తినేస్తారు. నువ్వు కూడా మీ అమ్మ లచ్చల మొండిదానివి. కానీ ఏదైనా అవసరం వస్తే మాత్రం తప్పకుండా పిలువ అమ్మాయి. ఇలా చెప్పగానే ఆయిషా వంటగదిలోకి వెళ్తుంది మరియు బిర్యానీ తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. ఇంకోవైపు మౌల్వీ కూడా తన యొక్క ట్రంక్ని ఓపెన్ చేసి గదిలో సెట్ చేస్తున్నారు. ఇక మౌల్వీ తన పరుపు పరిచేటప్పుడు అతని చూపు మంచానికి ఒక మూలాన పడిన ఒక షర్ట్ పైన పడింది. అతను ఆ షర్ట్ని తీసుకుని చూస్తే ఆ షర్ట్ పైన ఎర్రటి మరకలున్నాయి. అవి ఎండిపోయాయి. అతను ఆ షర్ట్ని మామూలు బట్ట అనుకొని దాంతోనే గది తుడుస్తున్నారు. ఈ షర్ట్ ఆ గాడిదేనని ఆ మౌల్వీకి తెలియదు. కొన్ని వారాల క్రితం అతను ఈ బంగ్లాలోకి వచ్చాడు. కానీ అతను తిరిగి వెళ్ళలేదు. మౌల్వీ మరియు ఆయేషా తినడానికి కూర్చున్నారు. ఇద్దరు కలిసి తింటున్నారు. కొద్దిసేపటికే అప్పుడే ఆ మౌల్వీకి ఆ తిండిలో ఏదో తేడా కనిపిస్తుంది. అతను దాన్ని తీసుకుని చూస్తే ఒక కాలిపోయిన మాంసపు ముక్కలా మామూలుగా కనిపించింది. కానీ అతను దాన్ని బాగా గమనించాలని చెప్పేసి కళ్ళ దగ్గరికి తీసుకురాగానే అదొక కాలిపోయిన ఎలకలా కనిపించింది. మౌల్వీ యొక్క చేతులు వణికాయి. ఆయన దాన్ని పారవేస్తూ ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. ఇక ఆయిషా చూపు కూడా ఆ ఎలుకపై పడగానే ఆమె తన ప్లేట్ని పక్కన పెట్టేసి తన యొక్క చివరి ముద్దని ఉమ్మేస్తుంది. మరియు తన తండ్రికి నీళ్ళిస్తూ ఇలా చెప్తుంది, నాన్న, ప్రామిస్ నాన్న, నిజంగా పుట్టేసి చెప్తున్నా, అది అసలు ఎలా వచ్చిందో నాకు తెలియదు నాన్న. అరే మరేం పర్లేదమ్మా, ఇందులో నీ తప్పేమీ లేదులే. ఏ మాంసం ఇచ్చినటువంటి ఆ కటిక వాడి తప్పు ఇది. కాబట్టి నువ్వు చింతించకు, మనం బయటకెళ్ళి తిందాం. ఇలా చెప్పాక మౌల్వీ మరియు ఆయేషా ఆ ఇంటికి తాళం వేసి బయటకెళ్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు పైనుంచి ఎవరో చూస్తూ ఉన్నారు. అతని చేతులు రక్తసిక్తమైపోయి ఉన్నాయి. రాత్రి బయట భోజనం చేశాక తండ్రి కూతుళ్ళిద్దరూ బంగ్లా వెనకాలన్న తోటలో వాకింగ్ చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నాన్న, నన్ను క్షమించు నాన్న. అరే ఆయిషా, ఎక్కువగా ఆలోచించకు. నీకు తెలుసు కదా, మీ అమ్మ మా పెళ్లి రోజు పాయసం అంతా మాడగొట్టేసింది తెలుసా. ఇక మీ తర్వాత మేమిద్దరం దాన్ని 1000 సార్లు చెప్పుంటావు నాన్న నువ్వు కదా. ఒక్కసారి నాకు అమ్మ బాగా గుర్తిస్తుంటుంది. తండ్రి కూతుళ్ళు ఇంకా కొన్ని మాటలు మాట్లాడడానికంటే ముందే వారికి చెట్టుపై ఉన్న ఆకు నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. ఇక ఇద్దరు కూడా ఆ చెట్టుపైన చూస్తే ఒక స్త్రీ చెట్టు యొక్క కొమ్మపైన కూర్చొని ఒక మనిషి యొక్క చేతిని తింటూ ఉంది.
ఆ చేతి నుంచి కారే రక్తం గార్డెన్లో ఉన్న మట్టిలో పడుతూ ఆ మట్టిని ఎర్రగా చేస్తుంది. ఇక వీరిద్దరి చూపు ఆ స్త్రీపై పడగానే ఆమె తన రక్తసిక్తమైన పెదాలతో వాళ్లతో ఇలా అడిగింది, నువ్వు కూడా తింటావా? ఎవరు నువ్వు? ఇంకా అదేంటి? నా పేరు మోమినా. నేను జమీందారు గారి చిన్న భార్యని. చాలా సంవత్సరాలుగా ఇక్కడ జమీందార్ని వెతుకుతున్నా. ఒకవేళ మీరు చెప్పలేదంటే, మీరు చెప్పకపోతే అయితే ఏంటి? నాకు కోపం వచ్చేస్తుంది. నేను తినేస్తాను. జమీందార్ బాబు ఎక్కడున్నాడో మీకు తెలుసా? మోమినా యొక్క కోపాన్ని చూసిన తర్వాత తండ్రి కూతుళ్ళిద్దరూ పరిగెత్తుతూ బంగ్లాలోని గదిలోకి వెళ్లారు మరియు గడే పెట్టేసి గదిలో ఒక మూలన కూర్చున్నారు. ఇక మోమినా కొద్దిసేపటి వరకు తలుపు కొట్టింది. ఇక శాంతియుతంగా ఉన్న ఆ వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. ఇక తండ్రి కూతుళ్ళిద్దరూ ఆ తలుపు తెరవడానికంటే ముందే వారిద్దరికీ సీలింగ్ పైన ఎవరో గోళ్లతో గీకే శబ్దం వచ్చింది. ఇక ఇద్దరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడే వారు పైకి చూడగానే సీలింగ్ పైన మోమినా ఉంది. ఆమె తన గోళ్లతో ఆ గోడని పట్టుకొని వీళ్ళనే చూస్తుంది. ఇక ఆమె పెద్దగా నోరు తెరవగానే తండ్రి కూతుళ్ళిద్దరి పైన రక్తం పడింది మరియు చనిపోయిన ఎలుకలు పడ్డాయి. ఆయిషా పైన రక్తపు చుక్కలు పడగానే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మౌల్వి మాత్రం అక్కడే స్పృహ కోల్పోయాడు. ఏదేమైనా ఆయిషా లోబీలోకి వెళ్ళగానే ఆమెకేం గుర్తుకొచ్చిందంటే తన తండ్రి లోపలే ఉన్నాడు అని. ఇక ఆయిషాకి వణుకు పుట్టింది. ఏదో ఒక విధంగా ధైర్యం చేసి ఆమె మెల్లగా ఆ గదిలోకి వెళ్ళింది. తర్వాత అక్కడున్న సీన్ చూసి షాక్ అయిపోయింది. ఆ గదిలో చిన్నపాటి ల్యాంప్ ఉంది. అక్కడ రక్తపు మరకలు కానీ చనిపోయిన ఎలుకలు కానీ ఏమీ కనిపించడం లేదు. ఇంతకుముందు ఏదైతే సంఘటన తండ్రి కూతుళ్లతో జరిగిందో అది ఆయిషాకి ఏమీ అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆమె తన తండ్రిని సరిగ్గా పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసింది. వెంటనే డాక్టర్ వచ్చి మౌల్వి యొక్క నరాన్ని పరీక్షించాడు మరియు కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాడు. తర్వాత కొన్ని టాబ్లెట్స్ రాసి ఆయిషా చేతిలో పెట్టాడు. ఆయిషా మందులు తీసుకుని తన ఇంటికి వెళ్తూ ఉంది. అప్పుడే ఒక అపరిచిత వ్యక్తి తనని ఆపి ఒక కాగితం ఇస్తాడు. తర్వాత ఇలా అన్నాడు, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రితేష్ అండి. నేను కొత్తగా వచ్చాను. కొంచెం ఈ అడ్రస్ చూసి చెప్తారా? ఇది మా ఇంటి అడ్రస్సే. మీకు అక్కడ ఏం పని? ఇక్కడ మా చుట్టాలు ఉన్నారండి. అతని పేరు జమీందార్ ఘోష్ బాబు. ఆయన ప్రకారం ఈ బంగ్లాలో ఒక ఆత్మ తన యొక్క స్థిర నివాసం ఏర్పరచుకుంది. నేను ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ని కాబట్టి ఏం ఆలోచించానంటే, నిజంగానే అక్కడ ఒక ఆత్మ ఉంది. మీరు త్వరగా నాతో రండి. రితేష్ ఆ యొక్క బంగ్లా దగ్గరికి వెళ్ళగానే అతను తన బ్యాగ్లో నుండి ఒక ఈఎంఎఫ్ మీటర్ తీశాడు మరియు ఇంటికి నలువైపులా తిప్పుతున్నాడు. ఇక అతను ఈ మీటర్ని ఇంటి యొక్క ఎర్రటి తలుపు దగ్గరికి తీసుకెళ్లగానే మీటర్లో ఉన్న రీడింగ్ 15 దాటిపోయింది. దాని అర్థం ఏంటంటే అక్కడెవరో ఉన్నారు అని. ఇది చూశాక ఆయిషా షాక్ అయిపోయింది. కానీ రితేష్ ఆమెని శాంతించమని చెప్పాడు. అరే భయపడకండి, ఇది పాత ఇల్లు. పాత ఇళ్లలో నేటి ఇళ్లలాగా వైరింగ్లో ఇనుముని వాడేవారు కాదు. బహుశా ఈ ఇంట్లో ఉన్న వైర్లలో ప్యూర్ అల్యూమినియం ఉండవచ్చు. బహుశా అదే ఈ మీటర్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సరే, ఇంతకీ మీ నాన్నగారు ఎక్కడా? నాన్నగారు రెస్ట్ తీసుకుంటున్నారు. పిలవమంటారా? అరే ఆయన లేపకండి. నేను సాయంత్రం వరకు ఇక్కడే పనిచేస్తుంటాను. నేను ఆయన్ని తర్వాత కలుస్తాను. ఇంట్లో అన్ని చోట్ల పరీక్షించిన తర్వాత రాత్రిపూట రితేష్ తినేటప్పుడు మౌల్విని కలిశాడు. అప్పుడు ఆయన అతన్ని ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. అయితే నాన్న, ఆయిషా నీ గురించి నాకు ముందే చెప్పింది. నీకు మేము నిజంగా రుణపడి ఉంటాం. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో నువ్వు మాకు సాయంగా వచ్చావు కాబట్టి. అలాంటిదేం లేదులేండి. నేను ఈ ఇంట్లో ప్రతి చోట పరీక్షించాను. కానీ ఈ ఇంట్లో అనుమానపడే విధంగా నాకైతే ఏమీ కనిపించలేదు. ఈ బంగ్లా గురించి వచ్చిన పుకార్లే మనుషుల లోపల సందేహాల్ని రేకెత్తుతున్నాయి. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి. ఈ ఇల్లు చాలా సేఫ్గా ఉంటుంది. రితేష్ తన మాటను ముగించాడు లేదో అప్పుడే ఒక్కసారిగా లైట్ పోతుంది మరియు వెంటనే ఒక టేబుల్ పైన ఒక ల్యాంప్ ఉంటుంది మరియు ఆ ల్యాంప్ వెలుగులో ఒక ముఖం కనిపిస్తుంది. ఆ ముఖం ఎవరిదో కాదు, మోమినాది. ఆమె నీలి కళ్ళు, ఆమె పెదాలు రక్తసిక్తమై ఉన్నాయి. ఆమె ఆయిషా ప్లేట్ నుండి చేత్తో అన్నం తీసుకుని నోట్లో పెట్టుకుని రితేష్ వైపు చూస్తూ ఇలా అంటుంది, క్షమించాలా, నేను నీ మాట అస్సలు వినను, అస్సలు జరగనివ్వను. ఏం చెప్తున్నావు అసలు నువ్వు? నీకు ఏం కావాలి వీళ్ళ నుండి? జమీందార్ బాబు కావాలి.
ఆయన దొరకరిప్పుడు. ఆయన కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. మరి వారి కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. కానీ వారికి నువ్వేమవుతావు? నువ్వు అతని పని మనిషిని. నేను అతడిపై మనసు పారేసుకున్నా. అతడు మాత్రం నాకు నగలిచ్చాడు. నేను అతన్ని ఎంత ప్రేమించానో చూస్తావా? అరే లేదు మోమినా, నీకేం జరిగిందో అందరికీ తెలుసు. నేను నిన్నొక మూఢనమ్మకం అనుకునేవాణ్ణి. కానీ నువ్వు నా భ్రమని తొలగించావు. ఆ జమీందారు చేసిన పాపానికి శిక్ష వీళ్ళకేయవు. నువ్వు వీళ్ళని వెళ్ళనివ్వు. నీకు విముక్తి నేను కల్పిస్తాను. ముక్తి వద్దు. నాకు కొన్ని కలలున్నాయి. నేను మరెవరో భార్యగా ఉండాలనుకోవట్లేదు. నాకు జమీందార్ బాబే కావాలి. లేదంటే నువ్వే సరైన వాడివి. నాదొక షరతు. ఉదయం కల్లా ఈ బంగ్లా ఖాళీ చేసి గనక వెళ్ళకపోతే నేను అందర్నీ చంపేస్తా. అందర్నీ. మోమినా ఒక్కసారిగా రాక్షస నవ్వు నవ్విన వెంటనే అక్కడున్న ల్యాంప్ పగిలిపోయింది. మోమినా అదృశ్యమైపోయింది. కొంతసేపటి తర్వాత కరెంటు వస్తే అప్పుడు అందరి ప్లేట్లలో అన్నంతో పాటు చనిపోయిన ఒక్కొక్క ఎలుక కూడా ఉంది. మౌల్వీ మరియు అతని కూతురు వాళ్ళ సామానంతా సర్దుకోవడం మొదలుపెట్టారు. మరియు ట్యాక్సీ తీసుకుని రాత్రికి రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రితేష్ బంగళా ముందు నిలబడి ఉన్నాడు. మరియు ఆ ఎర్రటి ముఖద్వారం ముందు నిలబడి ఇలా అరుస్తూ ఉన్నాడు. మోమినా, ఇక ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. కాబట్టి వచ్చేసేయు. రితేష్ ఇలా చెప్పగానే ఇంటి దగ్గరున్న స్ట్రీట్ లైట్స్ కొట్టుకుంటున్నాయి. మరియు ఆ ఎర్రటి తలుపు మెల్లగా తెరుచుకుంది. ఇక ఆ తలుపు తెరుచుకోగానే మోమినా చక్రాసనములో పాకుతూ మెల్లమెల్లగా అతని వైపుకు వస్తుంది. ఇక అక్కడున్న వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. నిశ్శబ్ద వాతావరణాన్ని ఛేదిస్తూ రితేష్ ఇలా అన్నాడు. అరే ఆపు రీతు, ఆ మౌలానా అతని కూతురు ఎప్పుడూ వెళ్ళిపోయారు. ఇక ఎప్పుడు కూడా తిరిగి మళ్ళీ రారు. మోమినా ఇప్పటి వరకు రక్తదాహంతో ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా సాధారణ అమ్మాయిలా నిలబడి ఉంది. తన దగ్గరున్న రుమాలు తీసి నోటిని తుడుచుకుంటూ ఇలా అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయి మంచిదైంది. లేదంటే ఎన్ని రోజులు ఈ డ్రామా చేయాల్సి వచ్చేదో. డైరెక్టర్ బాబు ఇప్పుడు చెప్పు ఏం చేయాలో. ముసలాడైతే వెళ్ళిపోయాడు. ఇక ఇల్లు కూడా మన కోసం వదిలేశాడు. ఇక రాత్రి కూడా యవ్వనంగా ఉంది, మనం కూడా యవ్వనంగా ఉన్నాం. మీ మగవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, టెన్షన్ పడకు అని. ఇప్పుడు అదే నిజమైంది. రా, వచ్చి నేను చేసిన చనిపోయిన ఎలుక బిర్యానీ తిందుకని. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇదే నిజం. రితేష్ మరియు రీతు వీరిద్దరి చూపు ఎప్పటినుంచే బిల్డింగ్ పైన ఉంది. వారింతకుముందు బంగ్లా అమ్మేయాలని మౌల్వీకి ఎన్నోసార్లు ఉత్తరాలు కూడా రాశారు. కానీ మౌల్వీ ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. చివరికిద్దరు కలిసి ఈ ప్లాన్ చేశారు. దాని ప్రకారం మోమినాతో కలిసి భూతాల నాటకం ఆడారు. దాంతో ముసలాన్ని భయపెట్టారు. అది చెట్టుపైన కూర్చున్న మోమినా అయినా, బిర్యానీలో వచ్చిన ఎలుకలైనా, లేదా డైనింగ్ టేబుల్ పైన ల్యాంప్ పగిలిపోవటం మరియు టేబుల్ షేక్ అవ్వటం, ఇదంతా వాళ్ళ ప్లాన్లో భాగంగానే జరిగింది. కానీ మోమినా యొక్క ఆత్మ కోసం రీతుని వాడటం రితేష్ ప్లాన్లో అలాంటిదేమీ లేదు. అయితే రితేష్కి మోమినా యొక్క నిజం తెలుస్తుందా? ఇప్పుడు సమయమే సమాధానం చెప్పాలి. ఏంటంటే ఈ ఎర్రటి తలుపులు అలియాస్ రెడ్ డోర్ వెనకాల. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.